హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో, ఫ్రీ ఫిల్టర్స్లో కొత్త క్యాండిల్స్ని ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. హాయ్, మీరు చూస్తున్నారు కదా, ఈ మూడు కూడా ఫ్రీ ఫిల్టర్సే. దీని కింద ఇంకొక ఫ్రీ ఫిల్టర్ ఉంది. మొత్తం 4 ఫ్రీ ఫిల్టర్స్. మున్సిపల్ వాటర్కు ప్యూరిఫైర్ని బిగించుకున్న వాళ్లకు ఖచ్చితంగా ఇన్ని ఫ్రీ ఫిల్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి 2 ఫ్రీ ఫిల్టర్స్ని నెలకొకసారి క్లీన్ చేసుకోవాల్సిందే. ఈ ఫ్రీ ఫిల్టర్స్ మౌంట్స్ని ఊడదీసే ముందు వాటికి వాటర్ సప్లై చేసే వాల్వ్ని కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మౌంట్ని రిమూవ్ చేసే రెంచి. ఈ రెంచి ఆ మౌంట్స్తో పాటే మనకు ఆన్లైన్లో వచ్చేస్తుందండి. ఇది ఎప్పుడు జాగ్రత్తగా మనము దాచిపెట్టుకోవాలి. ఈ రెంచితోటి ఈ విధంగా ఆ మౌంట్ని ఊడదీస్తే అది ఊడొస్తుంది. దాన్ని జాగ్రత్తగా మనము 2 హ్యాండ్స్ తోటి పట్టుకొని జాగ్రత్తగా ఊడదీయాలి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి కదా. చూడండి, అందులో క్యాండిల్ చూద్దాం ఎలా ఉందో. అది చూడండి, బాగా బ్లాక్ వచ్చేసింది. ఈ విధంగా బ్లాక్ వచ్చిందంటే ఆ క్యాండిల్ని మార్చేసి ఆ క్యాండిల్ స్థానంలో మనము కొత్త క్యాండిల్ని మార్చుకోవాలి. అది వచ్చేసి స్మెల్ కూడా వస్తుంది బాగా. అందువల్ల ఖచ్చితంగా మనం నెలకొకసారి మాత్రం ఖచ్చితంగా మనము క్యాండిల్ని మార్చుకోవాలి. మార్చుకుంటే మనకు ఆర్ఓ సిస్టంలో మెంబ్రాను పాడైపోకుండా ఉంటుంది. చూడండి, ఈ హౌసింగ్లో వాటర్ కింద పోస్తున్నాను. అడుగున మట్టి ఏ విధంగా ఉంటుందో. అడుగున కూడా చాలా డస్ట్ పెట్టింది. జాగ్రత్తగా హౌసింగ్ని క్లీన్ చేసుకోవాలి. అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఈ 2వ హౌసింగ్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి రెంచితోటి. యాంటీ క్లాక్ వైస్ కొంచెం టైట్గా ఉంటుంది, తిప్పితే ఊడొచ్చేస్తుంది. అలా లూజ్ అయిన తర్వాత మనం దాన్ని 2 హ్యాండ్స్ తోటి తిప్పామంటే ఊడొస్తుందండి. ఇది చూద్దాము ఇందులో క్యాండిల్ ఏ రకంగా ఉందో. చూడండి, ఇది హాఫ్ డస్ట్ పట్టింది, అంటే సగం బ్లాక్ వచ్చింది. దీన్ని మనము ఇంకొకసారికి మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీ ఫిల్టర్ని హౌసింగ్లో ఏ విధంగా పెట్టుకోవాలి. ఈ హౌసింగ్ అడుగు భాగాన రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో కరెక్ట్గా ఫ్రీ ఫిల్టర్ని కూర్చోబెట్టుకొని ఈ విధంగా హౌసింగ్ని బిగించుకోవాలండి. అప్పుడే వాటరు ఫిల్టర్ అయ్యి పై ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి కొత్త స్పన్ ఫిల్టర్. ఇది ఈ కొత్త స్పన్ ఫిల్టర్ని 2వ హౌసింగ్లో బిగించుకోవాలండి. ఈ ఫ్రీ ఫిల్టర్స్ని మనము ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు ఈ
స్పన్ ఫిల్టర్స్ని బై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వాల్ ఆన్ చేసుకొని దీనికి ఉన్న స్విచ్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మిషన్ ఆన్ చేశాను. ఈ 2 పైపుల్లో ఈ పైపు వచ్చేసి వేస్ట్ వాటరు, ఈ యువతల పైపు వచ్చేసి మంచినీళ్ళు అండి. ఈ మంచినీళ్ళ ట్యాప్ని ఈ విధంగా క్యాన్లో పెట్టుకొని క్యాన్ పక్కన పెట్టేసుకున్నాము. 1 గంటలో మీకు క్యాను ఫుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.